ప్రేక్షకులందరికీ కూడా మరి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు తారా జయంతి. అంటే ఈ ఆదివారం 6వ తారీఖు మనకి 3 రకాల యొక్క పండగలు ఉన్నాయి. అయితే అందరికీ తెలిసిన పెద్ద పండుగ శ్రీరామనవమి. అది మరి అందరం కూడా వివిధ రీతుల్లో చేసుకుండానికి సంసిద్ధంగానే ఉన్నాం. అయితే ఇదే రోజు స్వామి నారాయణ జయంతి అని చెప్పి కూడా మరి విస్తృతంగా పూజించే వాళ్ళు చాలామంది ఉంటారు, స్వామినారాయణ భక్తులు. మరి ఇప్పుడు దశమహావిద్యల్లో తారాదేవి యొక్క ఆవిర్భావ దినోత్సవం కూడా చైత్ర శుద్ధ నవమి నాడుగానే చెప్పడం అనేది కూడా జరిగింది. కనుక ఈ శ్రీరామనవమి లేదా ఈ చైత్ర శుద్ధ నవమి నాడు మనకి శ్రీరామనవమి పండుగ ఉంది, తర్వాత స్వామినారాయణ జయంతి ఉంది, తర్వాత తారా దేవి యొక్క ఆవిర్భావ దినోత్సవం కూడా ఉంది. అయితే ఇప్పుడు మనము చెప్పబోయేది ఏంటంటే కనుక ఈ తారాదేవి విశిష్టత ఏంటి, ఆవిడని మనం ఆరాధిస్తే ఏ రకంగా ఆరాధించాలి అనేది. మనకి దశమహావిద్యల్లో ఈ తారాదేవి అనేది రెండవ విద్య. ఇక్కడ ఈ తారాదేవిని మనకి 3 రకాలుగా, అంటే నీల సరస్వతి అని చెప్పి కూడా ఆరాధించడం అనేది, తర్వాత ఉగ్రతార అని చెప్పి కూడా ఆరాధించడం అనేది, ఏకజట అని కూడా ఆరాధించడం, ఇలా 3 స్వరూపాలుగా కూడా ఈ తారాదేవిని ఆరాధించడం అనేది జరుగుతుంది. అంటే తారాదేవిని మనం గనక పూజించినట్టయితే ఏ రకమైన ఇబ్బంది నుంచి అయినా సరే బయటపడటం, అంటే కోర్టు గొడవలు ఉన్న వాళ్ళకి ఆ కోర్టు గొడవల్లో విజయం పొందటం అనేది, తర్వాత ఏదైనప్పటికీ కూడా మనకి శత్రువులు పెరిగిపోతున్నట్టయితే కనుక ఆ శత్రువు యొక్క నాశనం కలగడానికి, తర్వాత మరి ఏదైనప్పటికీ కూడా మనకి ఈ వాక్ పటుత్వం, అంటే మన యొక్క మాట 10 మంది వింటలేదు, మనం ఏం చెప్పినా కూడా రామ అంటే బూతు మాటలు అయిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఈ తారాదేవి యొక్క ఆరాధన మనకి చాలా ప్రయోజనాన్ని ఇస్తుంది. మరి తారాదేవిని ఆరాధించడానికి ఎందుకు సంకోచం? మీరు ఆరాధించండి. అందరూ ఇప్పుడు చాలామంది రకరకాలుగా భయపడతారు. ఆ మధ్య మనం చూసాం, వారాహిదేవిని పూజిస్తాం, అమ్మో ఇంకేంటి అయిపోయినట్టే మీ జీవితం కంపుకోలేరు అంటే. అలా ఏమీ ఉండదు. దేవుళ్ళని మీరు ఏదైనా సరే స్వేచ్ఛగా ఆరాధించవచ్చు. ఎక్కడైనా సరే మనం ఎప్పుడైనా సరే ఒకటే సిద్ధాంతం అనేది గుర్తుంచుకోండి. ఎవరు ఎంత భయపెట్టినా కూడా మనకుండే శ్రద్ధా భక్తులే మనని కాపాడటం అనేది ఉంటుంది. కనుక మనం ఏదైనా సరే ఏ దేవతని దగ్గరికి వెళ్ళాలన్నా కూడా మనకు కావాల్సింది ఒక విశ్వాసం, తర్వాత ఒక శ్రద్ధ. ఆ రకంగా మనం ఏ దేవతనైనా సరే మనము శీఘ్రంగా వాళ్ళని పూజించుకోవచ్చు, అనుకూలమైన ఫలితాలు తెచ్చుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు పెద్ద పెద్ద పీఠాధిపతులు అందరూ కానీ, లేదా మరి ఏదైనా సరే తపస్సంపన్నులు కానీ, సాధకులు కానీ అందరూ చెప్పే మాట ఒకటే, కలియుగంలో బాధలు అనేవి అమితమైనవి. వాటిని ఏదైనా సరే ఎదుర్కొని ముందుకు రావాలి అంటే కనుక ఈ దశమహావిద్యల ఆరాధన అనేది కూడా శ్రేష్టమైనది అని చెప్పి. కనుక ఇక్కడ మనం ఏదైనా సరే ఈరోజు ఈ తారాదేవి అనేది చాలా చక్కటి మంచి ఫలితాలు ఇచ్చే దేవతలో ఆమె ఒకరు. తర్వాత ఇక్కడ ఏదైనా సరే చాలా సులభ ప్రసన్నురాలని చెప్పి కూడా మనకి సాధకులు చెప్పి ఉన్నారు. కాళిక తార 2 కూడా ఇంచుమించుగా దగ్గర స్వరూపాలుగానే చూడాల్సి ఉంటుంది. కాళికాదేవి పూర్తిగా కొద్దిగా నలుపు రంగులో ఉండి శివుడి మీద నిలబడినట్టుగా ఉంటే, తారాదేవి కొద్దిగా నీలం రంగులో ఉండి ఇదే శివుడి మీద నిలబడినట్టుగా కూడా మనం చూస్తూ ఉంటాం. కనుక ఇద్దరికీ కూడా కొంతవరకు సామీప్యత అనేది ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఏదైనప్పటికీ కూడా నీలా సరస్వతి అంటేనే అర్థమవుతుంది. మనకి ఏదైనా సరే ఒక మంచి జ్ఞానం కావాలి అన్నా కూడా, మన మాట 10 మందిలో చెల్లుబాటు కావాలన్నా, జనాకర్షణ శక్తి పెరగాలన్నా, తర్వాత మరి ఏదైనా సరే ఘోరమైన ఇలా గొడవలు కానీ, ఈ ఏదైనా సరే మనకి అన్యాక్రాంతమై మన భూములు ఇబ్బంది పడుతున్న, ఈ కోటి గొడవలు ఎదుర్కొంటున్న అలాంటి వాళ్ళందరికీ కూడా ఇటు ఈ బగలాంబికతో పాటుగా ఈ ఉగ్ర తార లేదా తారా నీల సరస్వతి ఈమె యొక్క ఆరాధన కూడా మనకి చాలా మంచి ఫలితాలు ఇస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు. కనుక తారాదేవిని ఆరాధించటం అనేది చాలా శ్రేష్టమైన విధానం, మనకి తేలిగ్గా చేసుకునే విధానం,
అది తప్పకుండా తెలియజేయటం అనేది కూడా ఉంటుంది. తర్వాత రెండోది ఏంటంటే ఆమె చాలా కారుణ్యమూర్తిగా ఇక్కడ చాలామంది అభివర్ణించారు. ముఖ్యంగా ఈ తారాదేవి యొక్క విశిష్టత అంటే ఏదైనా సరే ఆమె చరిత్ర ఏంటి అనేది మనకి ఏదైనప్పటికీ కూడా అంటే వీళ్ళందరూ కూడా అమ్మవారి చెలికత్తెలుగా మనం లలితాదేవి చెలికత్తెలుగా చెప్పడం కథలు కొన్ని ఉంటాయి. తర్వాత దక్షుడి యొక్క ఏదైతే మరి యొక్క ఆయన యజ్ఞం భస్మీపట్నం అవుతున్న సందర్భంలో కూడా ఈ దశమహావిద్యలు ఉద్భవించాయని చెప్పే కథలు కొన్ని. ఇలా ఏవైనా సరే ఈ దశమహావిద్యల అవతారాల వెనుక రకరకాలైన కథలు ఉన్నప్పటికీ కూడా ఇవాళ ఏదైతే ఈ తారాదేవి యొక్క నేపథ్యంలో కూడా మనకి ఒక కథ బహుళ ప్రచారంలో ఉంది. అది ఏంటి అంటే ఒక మనందరికీ తెలుసు ఈ క్షీరసాగర మథనం జరుగుతున్నప్పుడు ఆలాహలం బాగా మరి ఉద్భవించినప్పుడు ప్రజల్ని రక్షించడం కోసం ఆ ఆలాహలాన్ని శివుడు మింగాడు అని చెప్పి. అయితే మరి శివుడు మింగైతే శివుడికైనా ప్రమాదమే కదా. ఆయన అందుకని దాన్ని మింగకుండా పైకి తేకుండా ఒక గరళంలోనే దాన్ని అదిం పెట్టి ఉంచాడు అని చెప్పి అందుకే ఆయన గరళ కంఠుడు అయ్యాడనేది మనం విన్నాం. అయితే గరళంలో ఉన్న మరి కడుపులోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా విషం విషమే కదా. ఆ విషం అమృత తుల్యం అవడానికి సాక్షాత్ శివుడికి తన పత్ని అంశ అయిన మరి తారాదేవి చనుబాలు ఇచ్చి ఆయన యొక్క శరీరాన్ని అమృతమయం చేసిందని చెప్పి కూడా ఈ యొక్క తారాదేవి చరిత్ర మనకి తెలియజేస్తూ ఉంటుంది. అందుకే మీరు ఎక్కడైనా కొన్నిసార్లు మీకు అర్థం కాకపోవచ్చు అదేంటి శివుడికి అమ్మవారు చనుబాలు ఇస్తున్నారు అని ఏవైనా ఇలాంటి చిత్రపటాలు చూసినప్పుడు మీకు ఆశ్చర్యం కలిగి ఉండొచ్చు. కానీ దాని వెనక ఉన్న నేపథ్యం అయితే గనక ఇది. అంటే సాక్షాత్ శివుడినే ఆమె అమృతమయం చేసింది, ఎంతో శక్తివంతుడైన శివుని. అలాంటిది మన యొక్క కోరికలు తీర్చి మన జీవితాల్లో కూడా అమృత జల్లు కురిపించగలిగే శక్తి మరి సంప్రదాయాన్ని ఆమె మరి తారాదేవి. కనుక ఈ తారాదేవిని మనం ఆరాధించాలి అంటే కనుక అమ్మవారిది ఏదైనా సరే లలిత ఫోటో ఉంటే లలిత ఫోటో, లేదు మీరు డైరెక్ట్గా ప్రత్యక్షంగానే తారాదేవి ఫోటో పెట్టుకుంటా అంటే నీలా సరస్వతి అనేది చాలా తేలిగ్గా మనకి అంత కాఠిన్యంగా ఉండదు, కొంతవరకు ప్రశాంతంగానే ఆమె రూపం ఉండటం అనేది ఉంటుంది. కనుక నీలా సరస్వతి దేవి ఫోటో పెట్టుకున్నా సరే. ఇక్కడ ఇందాక చెప్పినట్టు ఏంటంటే కోరికలు అనేవి మీ ఇష్టం, తీర్చడం అనేది ఆమె అనుగ్రహం. కనుక కోరిక ఏదైనప్పటికీ కూడా సకల కోరికల్ని తీర్చగలిగే అమృత ప్రదాయిని మన తారాదేవి. కనుక అటువంటి అంటే మనం ఏదైనా సరే తారల వెలుగులా మన జీవితం ఉండాలి అంటే కనుక తారా తోరణంలా మన జీవితం వెలుగు అందాలన్నా కూడా తారాదేవి సుకృతం మనకి కావాలి. కనుక ఈ తారాదేవిని ఇందాక చెప్పినట్టుగా ఆ రకంగా ఫోటో తెచ్చుకుని ఈ యొక్క దీపారాధనలకి మీరు ఈరోజు నువ్వుల నూనెని వాడవలసి ఉంటుంది. తర్వాత ఈ నువ్వుల నూనె దీపం అనంతరం ఇక్కడ నేను చెప్పబోయే ఈ చిన్న మంత్రం ఏదైతే ఉంటుందో అది 108 సార్లు చదవాలి. ఓం హ్రీం శ్రీం తారే నీల సరస్వత్యై సహా, ఓం హ్రీం తారే నీల సరస్వత్యై సహా అనేది చదువుకోవాలి. ఇది చదివిన 108 సార్లు తర్వాత దొరికితే చెరుకు గడల మొక్కలు నివేదనగా చేయాలి. ఒకవేళ చెరుకు గడ మొక్కలు దొరక్కపోతే మరి తీపి పొంగలి నివేదన చేయాలి. ఈ రకంగా ఆమెని ఆరాధించాలి. అయితే ఎప్పుడు నేను మొదటి నుంచి నా యొక్క పరిహారాలు ఏవైతే మరి అనుసరిస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను ఎప్పుడూ 40 రోజులు లేదా 90 రోజులు చేసుకోండి కనీసం అనే మొదటి నుంచి చెప్తూ వస్తున్నాను. అలాగే ఇవాళ నేను చెప్పిన ఈ తారాదేవి మంత్రం కూడా మీరు ఈరోజు మొదలెట్టి, ఈరోజు మరి తారాదేవి ప్రీతికరమైన రోజు, ఆవిడ ఆవిర్భవించిన రోజు కనుక ఈ రోజున మొదలుపెట్టి మనం 90 రోజుల నాడు ఇలా 90 రోజులు చేసుకుంటూ మరి మధ్య మధ్యలో ఏదైనా సరే మంగళవారాలు కానీ శుక్రవారాలు కానీ వచ్చినప్పుడు ఇలాగే ఉత్తి రోజుల్లో మీరు ఏదైనా సరే నివేదన చేయొచ్చు. కానీ ఇలా అప్పుడప్పుడు మంగళవారాలు శుక్రవారాలు మాత్రం ఈ చెరుకుగడ మొక్కలు కానీ మరి పొంగలు కానీ నివేదన చేసి ఆ రకంగా తారాదేవి అనుగ్రహాన్ని మనందరం కూడా పొందొచ్చు.